ఇంక ఇప్పుడు జూడో కొద్దిగా మొదలు పెట్టాలి. ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అదృశిర్దృశిరూపేణ భాతి బుద్ధిర్యదా తదా ప్రత్యయా అపి తస్యాస్యుః తప్తాయో విస్ఫులింగవత్. అధ్యక్షుణ్ణి అంగీకరించకపోతే ప్రత్యయాన్వయిత్వము పొసగదు. ఒక ప్రత్యయము ఇతర ప్రత్యయములకు అన్వయి అగును అనే మాట పొసగదు. ఎందుకంటే అన్వయం చేసే ప్రత్యయం కూడా జడమే అవుతుంది కదా. ఆ జడత్వం అనే దోషం ఎక్కడికి పోతుంది? అనుభవంలో జ్ఞానం రావాలి కానీ జడత్వంలో ఆగిపోకూడదు. కాబట్టి అధ్యక్షుణ్ణి అంగీకరిస్తాం. అధ్యక్షుణ్ణి స్వీకరించిన తర్వాత అధ్యక్షుడు బుద్ధి సరిపడుతుంది. ఇంకా ఆభాస అక్కర్లేదు. బుద్ధి యందు ప్రత్యయాలు వస్తూ ఉంటాయి. అధ్యక్షుడు ఉండనే ఉన్నాడు, సరిపడుతుంది, ఇంకేం అక్కర్లేదు. వీళ్ళకి లాఘవం ఎక్కువ కావాలి. దే డోంట్ యాడ్ థింగ్స్. మీరు గమనించారో లేదో, జగత్తును యాడ్ చేయడం. ఎందుకంటే ప్రత్యయ వ్యతిరిక్తంగా జగత్తు లేనే లేదు. ప్రత్యయాలని చెప్పేస్తే బౌద్ధులు అలాగే ఉంటారు. బౌద్ధులు వేదాంతం వాళ్ళు ప్రత్యయాల గురించి మాట్లాడతారు. ఇంక జగత్తు అంటూ ఏమి ఉండదు. వీళ్ళు వేదాంతులు వీళ్ళకి తెలీదు. తెలుసుకుంటే బాగుండని నా అభిప్రాయం. కానీ వాళ్ళకి తెలియదు, అంతే. వాళ్ళు కండిషన్. జగత్తు గురించి ఇంకా మీరు మాట్లాడక్కర్లేదు. జగత్తు మిథ్య అంటే అర్థం అదే. మరి దేవుడు మాట ఏమిటి? దేవుడు అక్కర్లేదురా బాబు. అధ్యక్షుడు ఉంటుంటే దేవుడే అది. ఇంకా మళ్ళీ వేరే దేవుడే ఉండడు. కాశీలోనో రామేశ్వరంలోనో సపరేట్గా ఇంకో దేవుడు ఏం కూర్చుని ఉండడు. దేవుడు లేడన్నవాడు ఏమని చెప్పాడు? ఈ ప్రత్యయముల యొక్క అన్వయి కూడా ప్రత్యయమే అని చెప్పాడు. వాడు దేవుడు లేడన్నవాడు. దేవుడు ఉన్నాడన్నవాడు అధ్యక్షుణ్ణి స్వీకరించినాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఓకే. కర్మాధ్యక్ష. కర్మలకు అధ్యక్షుడు అంటే ఎక్కడ ఉంటాడు? కర్మలకు అధ్యక్షుడు గాలిలో ఉంటాడా? నీ లోపల ఉంటాడు. ఈ కర్మ మెషిన్ లోపల ఉంటాడు. కాబట్టి అధ్యక్షుణ్ణి, కాబట్టి దేవుడు జగత్తు గురించి మీరు చింత చేయనక్కర్లా. దే ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఆల్రెడీ. ఆత్మ అంటే అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయి దాంట్లో. ఇప్పుడు అధ్యక్షుడు బుద్ధి బుద్ధి అంటే ప్రత్యయముల యొక్క ప్రవాహము. ఈ ఆభాస అక్కర్లేదని మనం ఆర్గ్యుమెంట్ చేసి ఉన్నాము. ఆభాస అక్కర్లేదంటే 3 రకాల దోషాలు వస్తాయి. ఇదేదైనా ఇప్పుడు నువ్వు ఆభాసను అంగీకరించినట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అని అంటాడు. అది శ్లోకం. ఓకే. అదృశిర్దృశిరూపేణ భాతి బుద్ధిర్యదా తదా ప్రత్యయా అపి తస్యాస్యుస్తప్తాయో విస్ఫులింగవత్. అదృశి దృశిరూపేణ భాతి బుద్ధి యదా తదా ప్రత్యయాః అపి తస్యాః స్యుః తప్తాయో విస్ఫులింగవత్. అదే అంటే ఆత్మ అనాత్మల మధ్యన సంబంధము పొసగదు. జడచేతనముల మధ్య సంబంధం ఉండదు. మేము ఇంతకుముందు అంటే ఈ చర్చ అంతా మొదలవకముందు చెప్పిన సంబంధము తాదాత్మ్య సంబంధము. అంటే ఆభాస, చిజ్జడ గ్రంథి అని అంటారు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. చైతన్య అధ్యక్షుడు బుద్ధి యందు ప్రతిఫలిస్తాడు. దానికి చిజ్జడ గ్రంథి అని పేరు. ఆ ప్రతిఫలనము నాకు ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం ఉంది కదా, అది కూడా చిజ్జడముల గ్రంథది. చిత్ అంటే వీడు, జడమంటే అద్దం. ఆ రెండింటి యొక్క సమావేశం గ్రంథి, ముడి. ఇక్కడ అంతే. ఆ చిజ్జడ గ్రంథి. చిజ్జడ గ్రంథి ఎలా ఉంటుందంటే తాదాత్మ్య సంబంధం అని చెప్పారు దాన్ని. అంటే భేద సహిష్ణురభేద తాదాత్మ్యం. దాంట్లో భేదము ఉంటుంది, అభేదము ఉంటుంది. ఇప్పుడు అద్దంలో ముఖానికి వీడికి భేదము ఉంది, అభేదము ఉంది కదండి.
ఆ ముఖం నేనే అని అనుకుంటున్నాడు. మళ్ళీ ఆ ముఖం నేనైతే అక్కడే కూర్చోవచ్చు కదా, అక్కడ కూర్చోడు, అబ్బాయి అది నేను కాదన్నా అని నడిచి వెళ్ళిపోతాడు. రెండు ఉంటాయి, భేదము అభేదము రెండు ఉంటాయి. భేదాభేదవాదం అనక్కర్లేదు, భేద సహిష్ణు అభేద సంబంధానికి తాదాత్మ్య సంబంధము అని పేరు. ఇందుకే ఈ సంబంధం యథార్థమా కల్పితమా? కల్పితమే. కల్పిత సంబంధాన్ని పురస్కరించుకునే ఇదంతా కూడా చెప్తూ ఉంటాయి. యథార్థ సంబంధం అయితే అది బంధం ఎక్కడికి పోతుంది, అలాగే ఉంటుంది. చిజ్జల గ్రంథిరేవ బంధ, దానికి బంధం అని పేరు ఎందుకు పెట్టారు? బాండేజ్ అంటే రెండింటి యొక్క ముడి అది. ఆ బంధ శబ్దంలో కూడా ముడని లేదు, గట్టిగా బంధించు అంటే ముడని లేదు అర్థం, ముడి గట్టిగా వేయమని. అదే బంధం. చిత్తుకి జడముతోటి గ్రంథి, దానికే బంధము అని పేరు. బంధము అంటే అది పన్న అయింది అంటే ఫిజికల్లీ లిటరల్లీ అది ముడి. ఇన్ స్పిరిట్ అది బంధము అంటే ఇట్స్ ఎ బాండేజ్ ఇన్ ది సంసార. వీడు సంసారంలో ఇరుక్కుపోతాడు. సో అది బంధము, చిజ్జడ గ్రంథి. అది అంగీకరిద్దాము. ఎందుకంటే బుద్ధి స్వయంగా ప్రకాశించేది ఏం కాదు, అది అదృషి బుద్ధి. దృషి అధ్యక్షుడు. ఈ దృషికి అదృషికి కల్పిత తాదాత్మ్య సంబంధాన్ని స్వీకరిస్తాము. స్వీకరించామనుకో ఆ సంబంధం పేరే ఆభాస. స్వీకరించామనుకో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అప్పుడు బుద్ధి యొక్క ప్రత్యయములన్నీ కూడా తప్త అయఃపిండము వలె, తప్త అయఃపిండము దహతి. అగ్ని అయఃపిండములో ప్రవేశించి అగ్నికి అయఃపిండమునకు తాదాత్మ్యం వచ్చింది. అక్కడ అది ఫిజికల్ తాదాత్మ్యం, ఊరికే దృష్టాంతం. అలాగే విస్ఫులింగము అంటే నిప్పు రవ్వ. ఆ నిప్పు రవ్వలో ఆ కట్టె పుల్ల ఉంటుంది, కట్టె ఉంటుంది, ఒకేసారి కట్టె ఉంటుంది. కట్టె లేనిదే నిప్పు ఎలా కనపడుతుంది? కట్టె ఆశ్రయంగా ఉంటుంది నిప్పుకి. ఆ కట్టె పుల్ల పైకి ఎగురుతుంది. ఆ పుల్లనే అంటిపెట్టుకుని నిప్పు ఉంటుంది. అదే నిప్పును అంటిపెట్టుకుని కట్టె పుల్ల ఉంటుంది. మీరు ఎలా చెప్పినా చెప్పచ్చు. బట్ యథార్థంగా చెప్పాలంటే, ఫిజికల్గా చెప్పాలంటే కట్టె పుల్లని ఆ పుల్లని అంటిపెట్టుకుని నిప్పు ఉంటుంది. ఓకే, అది తాదాత్మ్య సంబంధం. ఓకే, అది కల్పితము. దృష్టాంతంలో కల్పితం కాదు. దృష్టాంతం ఊరికే ఇంతవరకే దృష్టాంతం. అలా చెప్పుకున్నట్లయితే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని అంటున్నాడు. అదృషి దృశిరూపేణ భాతి బుద్ధి యదా తదా ప్రత్యయాః అపి తస్యాః స్యుః తప్తాయో విస్ఫులింగవత్. ఇక్కడి నుంచి ఇంకా సిద్ధాంతి యొక్క వచనం. యదా ఎప్పుడైతే అదృషి జడమైన బుద్ధి దృశిరూపేణ దృశి యొక్క రూపముతో అనగా దృశియే అన్నట్లుగా. దృశి అంటే జ్ఞాత, తెలుసుకునేది అన్నట్లుగా. ఇది ఎప్పుడు జడము తెలుసుకునేది ఎందుకయింది అంటే అయోదహతి. తప్తాయ పిండము అయోదహతి. దాని గురించి ఎంత చేయదు అంటే ఇనుము తగలబెడుతుంది. ఇనుము తగలబెట్టదు, ఇనుము అగ్ని ఉండబట్టి తగలబెడుతుంది. అలాగే బుద్ధి తెలుసుకోదు. బుద్ధి యందు దృక్చైతన్యం యొక్క ఆభాసం ఉండబట్టి తెలుసుకుంటుంది. కాబట్టి ఆ రకంగా దృశ్య రూపము అదే దృశ్య అయిపోతుంది. దృశ్య అయిపోతుందంటే అయిపోయినట్లుగా ఉంటుంది. సో ఆ దృశ్య యొక్క రూపముతో అంటే అభిప్రాయం అది. దాంతో భాతి ప్రకాశించును. తదా అప్పుడు తస్యాహ ఆ బుద్ధి యొక్క ప్రత్యయాః అపి ప్రత్యయములు కూడా తప్తాయో విస్ఫులింగవత్. తప్తాయః కాల్చిన ఇనుపగుండు వలె, విస్ఫులింగవత్ నిప్పు రవ్వలు వలె, స్యుః అగును. అగును అంటే ప్రకాశించును అని అర్థం. తప్తాయ పిండము అంటే ఇనుపగుండు కాల్చింది ప్రకాశిస్తుంది, అంటే ఎర్రగా అవుతుంది అది. లేదా దహతి, తప్తాయో దహతి, అయోదహతి అంటాడు. అగ్ని దహతి నాతో అయోదహతి. అలాగే బుద్ధిర్జానాతి, బుద్ధి యందు జడం కదా అంటే ఆత్మచైతన్య ప్రతిఫలనం చేతను బుద్ధిర్జానాతి. ఓకే, ఆ రకంగా మీరు ఆభాసను, ఆభాసకి అర్థం తాదాత్మ్య సంబంధం, ఆభాస కల్పితం, మిథ్యా సంబంధం. ఆ సంబంధము మిథ్యయే, ఆ ఆభాస అనే ఎంటిటీ, ఆ కేటగిరీ అది కూడా ప్రతీయమానమే తప్ప అది మిథ్యయే.
ఊరికే ప్రొఫెషనల్గా దాన్ని పెట్టుకుంటాం టు ఎక్స్ప్లెయిన్ ఎన్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, జగత్తును ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాదు. జగత్ అంటూ ఏది లేదు, జగత్ ఎక్స్పీరియన్సే ఉంది, జగత్తు లేదు. జగత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు నొప్పి ఉందంటాడు, నొప్పి ఉందంటే నొప్పే ఉండదు. నొప్పి ఉంటే ఎక్కడుంది నొప్పి, ఇక్కడ ఉంది, తీసేసి అవతల పారే. నొప్పి ఉండదు, నొప్పి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది వాట్ యు ఎక్స్పీరియన్స్ ఈజ్ ద నొప్పి, వాట్ యు ఎక్స్పీరియన్స్ ఈజ్ సుఖ దుఃఖ జగత్. కాబట్టి దట్ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం, ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఇట్. ది ఎక్స్పీరియన్సర్, ఎక్స్పీరియన్స్డ్ అనే డివిజన్ కూడా దాని అందే ఉంటుంది, దాంట్లోనే ఉంటుంది డివిజన్. ఓకే, ఎప్పుడైనా సెల్ డివిజన్ చూసారా? సెల్ డివిజన్ చూస్తే సెల్ గుండ్రంగా ఉంటుంది. అలా చూస్తుండగా ఇలా బెల్ షేప్ కింద వచ్చి ఇది విడిపోతాయి. ఆ బెల్ షేప్ అంటే ఒకే సెల్లో జ్ఞాత జ్ఞేయము అనే రెండు అలా వచ్చినట్టుగా, అలాగే ఇట్ వర్క్స్ అవుట్ లైక్ దాట్. ఆ అనుభవంలోనే ఎక్స్పీరియన్సర్, ఎక్స్పీరియన్స్డ్ అనే డివిజన్ అది క్రియేట్ అవుతుంది, అజ్ఞానం చేత క్రియేట్ అవుతుంది. దెర్ ఈజ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్. మళ్ళీ యదా ఎప్పుడైతే అదృశి జడముగు బుద్ధి దృశిరూపేణ దృక్చైతన్యము యొక్క రూపముతో, అనగా దృక్చైతన్యము యొక్క ప్రతిఫలనముతో భాతి ప్రకాశిస్తుందో, తదాప్పుడు తస్యాహ ఆ బుద్ధి యొక్క ప్రత్యయా అపి ప్రత్యయములు కూడా తప్తాయో విస్ఫులింగవత్ కాల్చిన ఇనుపగుండు నిప్పురవ్వ వలె స్యుహు అగును. అంటే ప్రకాశించేవి అగును అని అభిప్రాయం. ఓకే, యదా అదృశిర్బుద్ధి దృశిరూపేణ దృక్చైతన్యాభాసయా దృక్చైతన్యాభాసేన ఆభాస భాతి తదా తస్యాహ బుద్ధేః ప్రత్యయాః అపి తప్తాయో విస్ఫులింగవత్ ప్రకాశవంతః స్యుః. నేనేదో మధ్యలో ముక్క పెట్టాను, తెలుస్తుందా మీకు? ఊరికే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పెట్టాను. అదృశిర్దృశి రూపేణ భాతి బుద్ధిర్యదా తదా ప్రత్యయా అపి తస్యాస్యుస్తప్తాయో విస్ఫులింగవత్. దీన్ని మీరు అనుభవంగా కూడా చూసుకోవాలి. ఎప్పుడు కూడా యూ షుడ్ గో బియాండ్ ది వర్డ్స్, రీచ్ బియాండ్ ది వర్డ్స్. ఇప్పుడు మీరు కూర్చొని ఉంటారు, కూర్చొని ఉండడం అంటే ఎరుకయై ఉండుట, ఉండడం అంటే ఎరుకయై ఉండుట ఓసారి, ఎరుక కాకుండా ఉండుట ఇంకోసారి ఉండదు. సతే చితు, చితుయే సతు కనుక ఎరుకయై ఉంటారు. ఆ ఎరుకలో అన్నీ ప్రకాశిస్తాయి. అన్నీ అంటే ఆ పక్షితో గోల చేస్తుంది, ఆ శబ్దం ఆ ఎరుకలో ప్రకాశిస్తుంది. అంటే ఆ ఎరుకలో శబ్దజ్ఞానం కలుగుతుంది, శబ్దము తెలుస్తుంది. ప్రకాశించడం అంటే తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ప్రకాశంలో పడింది కాబట్టి ప్రకాశించింది. ఆ చెట్టు ఎందుకు ప్రకాశిస్తుంది? ప్రకాశంలో పడింది కాబట్టి ప్రకాశించింది. అది ప్రకాశించి స్వయంగా ఏం ప్రకాశించట్లేదు, ఆ ప్రకాశంలో పడింది, అంచేత ప్రకాశించింది. అలాగే ఈ చైతన్య ప్రకాశంలో ఆ శబ్దం పడింది, ప్రకాశించింది. అయితే శబ్దము పరిచ్ఛిన్నము, ఆ జ్ఞానం చైతన్యం అనంతము, దానికి హద్దులు ఉండవు. కానీ ఆ జ్ఞానము పరిచ్ఛిన్నము. కాబట్టి ఆ పరిచ్ఛేదాంశమును ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బుద్ధి అనే ఒకదాన్ని కల్పించాడు. బుద్ధి కల్పితం, సత్యానువృత మిథునీకరణం ఇది. ఎరుక అనే సత్యము బుద్ధి అనే సత్యంతో మిథునీకరణం కాదు, ఆ కాంబినేషను, ఆభాస తాదాత్మ్యము, సత్యానువృత తాదాత్మ్యం ఇది. బుద్ధిని కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎరుకనే మీరు పరిచ్ఛిన్నం చేయడం కుదరదు, అది అపరిచ్ఛిన్నము. కాబట్టి ఆ పరిచ్ఛేదము అనే అంశమును ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బుద్ధిని కల్పించాలి.
ఆ బుద్ధి యొక్క ప్రత్యయము శబ్దజ్ఞానము అనే ప్రత్యయాన్ని కల్పించాలి. బుద్ధి అన్న ప్రత్యయం అన్న ఒకటే. బుద్ధే ప్రత్యయ. ఓకే, రాహోశర ఇతివత్. కాబట్టి ప్రత్యయాన్ని బుద్ధిని కల్పిస్తే ప్రత్యయం కల్పించినట్టే. కాలాన్ని కూడా పెట్టుకుంటే ప్రత్యయముల ప్రవాహమే బుద్ధి. ఓకే, అది కల్పిస్తారు. అయితే మరి బుద్ధి జడము కదా, చైతన్యం అన్నది ఒక్కటే ఉంది, ఆత్మచైతన్యం ఒక్కటే ఉంది, ఇన్ని రకాలు లేవు. కల్పితమది, జడమది, అంటే అది ఈ చైతన్యంలో ఉన్నది. ఆ చైతన్య ప్రకాశం దానికి అంటుకుంది, దానికి సంక్రమించింది, దాని ప్రకాశంలో శబ్దం ప్రకాశించింది అని ఒక వ్యవస్థ చేశారు. మీ అనుభవాన్ని దాన్ని ఒక చక్కగా స్కీమ్ కింద తయారు చేసి కట్టి పెట్టారు అక్కడ. తెలిసిందా? అది మీ అనుభవం. అది పుస్తకాల్లో చెప్పేది ఏం కాదు. ఇది దిస్ ఈజ్ వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే. ఓన్లీ థింగ్ ఈజ్ యూ డు నాట్ ఎగ్జామిన్ దట్ ఎక్స్పీరియన్స్. వై డోంట్ యూ ఎగ్జామిన్ దట్ ఎక్స్పీరియన్స్? వై? ఎందుకో తెలుసునా? బికాజ్ యు ఆర్ బిజీ విత్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్. యు ఆర్ కాట్ ఇన్ ది ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్స్ యొక్క స్వరూప స్వభావాలని పరిశీలించే ఆ స్పేస్ వీడిలో ఉండదు. వీడు ఆ ఎక్స్పీరియన్సెస్ ప్రవాహంలో పడిపోతూ ఉంటాడు. వాడు లౌకికుడు. పోనీ యోగులు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని కల్పించుకుని దాన్ని ఎగ్జామిన్ చేస్తానంటాడు. ఇక్కడ ఏదో వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, అదేదో ఎక్స్పీరియన్స్, దాన్ని ఎగ్జామిన్ చేస్తానంటాడు. తర్వాత ఈ ఉపాసకులు ఉంటారు, వాళ్ళు అలాగా జపం చేయగా ఆ రూపం అలా కనపడుతుంది, దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. హీ విల్ గో ఆఫ్టర్ దాట్. ఎవడూ కూడా తన స్వరూపములో వచ్చిన ప్రకాశించిన ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ దెర్ఫోర్ దిస్ ఎక్స్పీరియన్స్ బికమ్స్ ఎ పాయింటర్ టు దిస్ స్వరూప, అంటే లక్షణం అవుతుంది అది అని ఎవడూ పట్టించుకోడు. ఈ వాచ్యార్థం లక్ష్యార్థం అని వీళ్ళు కుస్తీలు పడుతూ ఉంటారు చూసారా? వీళ్ళందరినీ మొట్టికాయలు వేసి గోడ కుర్చీ వేయించి, అరే లక్ష్యార్థము లక్షణం అంటే పాయింటర్ అని వాళ్ళకి చెప్పగలిగితే, ఆరొంత పిసరు చిన్న మాట వాళ్ళు నేర్చుకోగలిగితే వాళ్ళు కృతార్థులైపోతారు. వాళ్ళు అది నేర్చుకోరు. వాళ్ళు అది ఎందుకు నేర్చుకోరంటే, వాడు ఒక నెల 2 నెలలో ఆ లక్షణాన్ని బాగా వల్లించి పెడతాడు. జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణ అని మొత్తం బాగా వల్లించి పెడతాడు. ఇంకా అనుభవానికి వస్తే డవాలు చేస్తా ఉన్న అనుభవం దగ్గరికి రాకూడదు. దాన్ని పాండిత్యంలో ఫిక్స్ చేసి పెడతాడు. అవునా? ఇంకా వాడికి అనుభవంలోకి ఏమొస్తుంది అది? అలాగా. మరైతే అడగచ్చు, మరి నువ్వు చదివినట్టున్నావు అంటే, మేము అసలు ఈ అనుభవాలు ఇవి తెలియకముందు చదివేశాం ఇవన్నీ. నేను ఈ లక్షణాలని వాచ్యార్థం లక్ష్యార్థం ఈ గోళ పీయూసీ చదువుతుండగా చదివేశాం, అయిపోయింది, అప్పుడే అయిపోయింది. గంగాయం ఘోష ఇవన్నీ ఎప్పుడో చూసేసాం. అది సంగతి. అందుకోసం దాన్ని పక్కన పెట్టడం తేలికైపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. పక్కన పెట్టడం అంటే తిరస్కరించడం కాదు, గో బియాండ్. ఎనీవే, ఇట్స్ ఎ డైగ్రెషన్, బట్ ద పాయింట్ ఈజ్ మేడ్. అదృశ్యరూపేణ భాతి బుద్ధిర్యదా తదా ప్రత్యయా అపి తస్యాస్యుస్తప్తాయో విస్ఫులింగవత్ ఆభాసస్తదభావశ్చ దృశేస్సీమ్నో న చాన్యథా లోకస్య యుక్తితస్యాతాం తద్గ్రహశ్చ తథా సతి. ఇవి అన్వయించవు పట్టాన. ఇప్పుడు తద్గ్రహ తథా సతి అని ఉంటుంది. అన్నీ సర్వనామలే. తథా సతి అలా ఉంటూ ఉండగా తద్గ్రహ అది పట్టుకుంటా. ఏమి తెలిసింది నీకు? దాన్ని జాగ్రత్తగా సెటిల్ చేయాల్సి ఉంటుంది. చేద్దాం. ఓకే, ఇప్పుడు 2 సర్వనామాలు వేసి పెడితే తథా ఒక సర్వనామ, అది కూడా తచ్చబ్దమే, థా ప్రత్యయం. తద్గ్రహ తత్తు సర్వనామ, గ్రహ క్రియ. 2 సర్వనామలో ఒక క్రియ, అదో సెంటెన్సు. ఆ సర్వనామాలను జాగ్రత్తగా మనం వ్యవస్థ చేయాల్సి ఉంటుంది.
ఆభాసస్తదభావశ్చ దృశే సీమ్నో న చాన్యథా లోకస్య యుక్తితస్యాతాం తద్గ్రహశ్చ తథా సతి ఆభాసః తదభావః చ దృశేః సీమ్నః నా చ అన్యథా లోకస్య యుక్తితః స్యాతాం తద్గ్రహః చ తథా సతి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అనుభవాన్ని తీసుకున్నారనుకోండి, శబ్దానుభవాన్ని తీసుకోండి. శబ్దం చేసి పక్షి ఎక్కడుంది? బయట ఉంది. అది దాని నోటి నుంచి శబ్దం వచ్చింది. ఇప్పుడు శబ్దం ఎక్కడున్నట్టు? బయట ఉంది. కానీ పక్షిని దాటి కొంచెం మీకు దగ్గరకు వచ్చింది కదా, పక్షిని వదిలిపెట్టారు కదా, శబ్దం పట్టుకున్నారు కదా, అంటే మీకు కొంచెం దగ్గరకు వచ్చింది కదా. ఆ శబ్దం చెవిలో పడింది అంటే ఇంకా లోతుకు, ఇంకా మీ లోపలికి వచ్చింది. చెవి నుంచి మెదడులోకి వెళ్ళింది, మెదడు నుంచి మనస్సులోకి వెళ్ళింది, మనస్సుని నుంచి బుద్ధి ఆ శబ్దానికి ఇది పక్షి కూత అని బుద్ధి దానికి నామకరణం చేసింది. మనస్సు నుంచి బుద్ధికి వెళ్ళారు. కానీ తెలియడం అనేది ఆ చైతన్య ప్రకాశం ఉంటే కానీ తెలియదు ఏమీను. ఆ చైతన్య ప్రకాశం ఆభాసకి వెళ్ళారు. ఆభాస ఉండాలంటే ఒరిజినల్ దృక్కు ఉండాలి, అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఈ ప్రవాహము దీన్ని నివృత్తి అంటారు. నివృత్తి మార్గంలో వెనకకు అడుగు వేసి 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 ఇంకా వెనక అడుగు వేయడానికి లేదు, ఇంకా వేయడానికి లేదు. ఒకసారి డాక్టర్ చెప్పాడు నన్ను, ఈ మోకాలు నొప్పి వస్తే ఈ పిక్కలు బాగా బలపడితే మోకాలు నొప్పికి ఇంక నువ్వు చేయాల్సింది ఏముండదు, ఈ పిక్కలు ఇక్కడ ఇక్కడ బలపడాలి. నేను చేశాను ఆ పని, పోయింది నొప్పి. దానికి ఎక్సర్సైజులు చెప్పి ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే వాక్ బ్యాక్. సరే వాక్ బ్యాక్ 7 స్టెప్స్ వేస్తే గోడ వస్తుంది. ఏదో చిన్న మిస్టేక్ అయింది క్యాల్కులేషన్లో, స్టెప్ వేస్తే తల వెళ్ళి ఇక్కడ తగులుకుంది. దాన్ని ఏమంటారంటే సీమ అంటారు. ఓకే, ఆ రకంగా స్టెప్స్ వేయగా వేయగా వెనక్కి దృక్కు దగ్గరకు వస్తారు. ఇంకా అది లిమిట్, అది అవధి, ఇంకా దాటేం లేదు. ఓకే, ఇప్పుడు ఆభాస ఉంది. ఈ ఆభాస దేనికి? దృక్కుకి ఉంటుంది. దృక్కు ఇంకా దేనికి లేదు. అదే దృక్కు అంటే చైతన్యము, అది సీమ, హద్దు, అది అవధి. అశేష విశేష నిషేధ అవధి ఆత్మ. అన్ని విశేషములను నిషేధిస్తే అవధి ఒకటి వస్తుంది మీకు. ఇంకా నిషేధించదగ్గది ఏముండదో అది ఉంటుంది. అది శూన్యమని అంటారు బౌద్ధులు. అది దృక్ చైతన్యము. అది దానికి ఆభాస, దాని యొక్క ఆభాస. బుద్ధి ఉంటే ఆభాస ఉంటుంది, బుద్ధి లేకపోతే ఆభాస ఉండదు. నిద్రపోతుందనుకోండి, బుద్ధి రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆభాస ఉండదు, అది ఉంటుంది, అవధి ఉంటుంది. కాబట్టి ఆభాస యొక్క అభావము. దేని యొక్క ఆభాస? ఆ దృక్కు యొక్క ఆభాస. దేని ఆభాస లేదు? ఆ దృక్కు యొక్క ఆభాస లేదు. అభావానికి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. కస్యభావ అనే మాట ఉంటుంది. అభావ ఈజ్ నాట్ అబ్సల్యూట్. అభావ అబ్సల్యూట్ అంటే శూన్యవాదులు అవుతారు. అభావ ఈజ్ ఆల్వేజ్ రిలేటివ్, నెవర్ అబ్సల్యూట్ అన్నవాళ్ళు సద్వాదులు అవుతారు. అభావానికి ఆపోజిట్ సత్ కదా. సో సత్ ఈజ్ అబ్సల్యూట్, నాట్ అభావ, నాట్ అసత్. అసత్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. అంచేతనే అసదే వేదమగ్ర ఆసీత్ అంటే దానికి కింద మీద పిల్లిమొగ్గలు వేయాల్సి ఉంటుంది. దాన్ని అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని మీరు స్వరం పెట్టి చెప్పేశారు. వేదాంతులకి అయితే పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అవుతుంది. దాన్ని ఏదో అసత్ అంటే అవ్యాకృతం అని చెప్పాలి. ఈ అవ్యాకృతం అంటే ఎవరికి తెలుస్తుంది? శాస్త్రం చదువుకున్న వాడికి తెలుస్తుంది. ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళకి ఏమీ తెలియదు. ది డోంట్ నో ది అవ్యాకృతము. ఇటువంటి ఇంట్రికేట్ డీటెయిల్స్ ఓసారి వాళ్ళు అడిగారు నన్ను, హిరణ్య గర్భుడు అంటే ఏమిటో తెలియలేదు మాకు అని అడిగారు. నేను చెప్పాను, మీరందరూ వచ్చి అక్కడ అలా కూర్చోండి, ఓ 200 మంది ఉన్నారు, కూర్చోండి అక్కడ. నేను చెప్తున్నా 4 మాటలు. ఈ 4 మాటలు మీకు తెలియవని చెప్పండి నాకు ముందు, మీ నోటంబటి రావాలి నాకు ఆ మాట. చెప్పండి. విరాట్, సూత్రాత్మ, హిరణ్యగర్భ, ఈశ్వర. అంటే ఈశ్వరుడు మాకు తెలుసు, మీకు తెలియదు. నీకు తెలియదు నోరు మొయ్యి, నీకు తెలీదు. నేను చెప్తుంది ఈశ్వరుడు, నువ్వు అనుకుంటున్న ఈశ్వరుడు కాదు.
నేను చెప్తున్న ఈశ్వరుడు అవ్యాకృత ఉపాధిక ఈశ్వర. అవ్యాకృతం అంటే ఏమిటో తెలిసిన, వ్యాకరణానికి తయారీగా ఉన్నది అని అర్థం. అక్కడ ఇట్ ఈజ్ రెడీ టు ఎక్స్ప్లోడ్. అటువంటి అవ్యాకృతము, అది ఉపాధిగా గలవాడు ఈశ్వరుడు. వాడికి ఏం తెలుసు? కాబట్టి ఇవన్నీ కూర్చోబెట్టి టేబుల్ వేసి చెప్పాను నేను. అది రాసుకుని ఇప్పుడు నోట్స్ రాసుకుని కంఠస్థం చేయండి అని చెప్పాను నేను. సో ఇదో చిన్న ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్. కాబట్టి ఈ ఈ ఈ దృక్కు యొక్క ఆభాస, దాని అభావము, ఈ రెండు కూడా దృక్కుకే ఉంటాయి. తర్వాత లోకస్య యుక్తిత స్యాతాం, లోకము యొక్క ప్రకాశము లోకము ప్రకాశించకపోవుట. జాగ్రత్త అవస్థ యందు లోకము యొక్క ప్రకాశము, స్వప్న సుషుప్తి యందు లోకము ప్రకాశించకపోవుట. ఇది ఈ పుస్తకం ఒకసారి లేదు నాకు. అది అవును, అర్థమైంది నాకు. లోకస్య అంటే జనస్య, మనిషికి ఈ లోకం అని కాదు. ఇప్పుడు మనిషికి ఆభాస, మనిషి యందు ఆభాస ఉంటుంది, ఆభాస యొక్క అభావం కూడా ఉంటుంది. ఓకే, ఇవి యుక్తి చేతను సిద్ధించాయి, యుక్తియుక్తంగా సిద్ధించాయి. ప్రత్యయ తదభావశ్చ స్యాతాం. ఓకే, చూసారా? లోకస్య ఆభాస తదభావ. ఆభాస శబ్దానికి ప్రత్యయము అని అర్థం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆభాస బుద్ధి యందు, బుద్ధిలో ప్రత్యయాలు ఉంటాయి. కాబట్టి ఇంక బుద్ధిలోనే ఆభాస ఉంది, బుద్ధిలోనే ప్రత్యయాలు ఉన్నాయి. ఆ ప్రత్యయములో ఆభాసతో ప్రకాశంతో కూడుకునే ఉన్నాయి. కాబట్టి ఆభాస శబ్దాన్ని ఓ సందర్భంలో ప్రత్యయం అని చెప్పేయచ్చు. ఎందుకంటే ఆ ప్రత్యయము ఆభాస సహితమైన ప్రత్యయము కనుక, ఆభాస సంయుక్తమైన ప్రత్యయము కనుక దానికే ఆభాస శబ్దంతో వ్యవహారం. మనిషికి ఉంటాయి, అంటే మనిషికి థాట్స్ ఉంటాయి. థాట్లెస్ కూడా ఉంటాడు, థాట్లెస్ స్టేట్లో ఉంటాడు. ఈ థాట్స్ ఉన్నప్పుడు థాట్లెస్ స్టేట్ని, ఆ రెండింటినీ ప్రకాశింపజేసేటువంటి దృక్, అదే అవధి. దట్ ఈస్ ది అల్టిమేట్. ఓకే, ఓకే. ఇప్పుడు వాక్యం ఫినిష్ చేద్దాం. లోకస్య మనిషి యొక్క ఆభాస, ప్రకాశించే సంకల్పము. అంటే జాతం ఏకవచనం, అనేక సంకల్పములు కూడా అవ్వచ్చు. ఒక సంకల్పం గురించి చెప్తున్నారు. తదభావశ్చ, సంకల్పరహిత స్థితి కూడా. సీమ్నః, ప్రత్యయముల కంటే ప్రత్యయములకు అతీతమైనది, దానిపైన మరేదీ లేదు. దాన్ని అవధి అంటారు. దాన్ని కొంచెం సరళంగా చెప్దాం. ప్రత్యయములకు అతీతమైన అవధియగు దృశే, దృక్చైతన్యము నుండి స్యాతాం వచ్చుచున్నవి. అది వచ్చుచున్నవి అంటే ప్రకాశిస్తున్నవి. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషికి ప్రత్యయం ఉన్నది. ప్రత్యయం అంటే జ్ఞానం, ఘట జ్ఞానం, పట జ్ఞానం, ఏదో ప్రత్యయం ఉన్నది. ఈ ప్రత్యయము ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రత్యయములకు అతీతమైన అవధి, ఇంకా దానికి అతీతం మరొకటి ఉండదు, అటువంటి దృక్చైతన్యం నుంచి వచ్చింది. ఓకే అని మనం యుక్తియుక్తముగా చెప్పవచ్చును ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు దీన్ని కాదని, ఆభాస లేదు, అధ్యక్షుడే లేదు అని చెప్పేటువంటి పూర్వపక్షములన్నింటినీ నిరాకరించి మనం యుక్తియుక్తంగా ఇక్కడికి చేరుకున్నాం. ఏమని? మనిషికి వచ్చే ప్రత్యయం ఏది కలదో ఆ ప్రత్యయం ఆభాస సహితంగానే ఉంటుంది కనుక దాన్నే ఆభాస అనేసేయచ్చు. ఆభాస అనేది సీమ నుంచి వస్తుంది, ఆ అవధి ఉండాలి, అవధించి దృక్చేతని, దాని నుంచి ఆభాస వచ్చినది అని ఇంత మటుకు మనం యుక్తియుక్తంగా తేల్చుకున్నాము. అన్యథా మరి ఒక విధముగా నా కాదు అంటే, మరి ఒక విధముగా కాదు అంటే ఏమిటి అంటే, పైన దృక్కు లేదు అనేది కరెక్ట్ కాదు, దృక్కు ఉంది కానీ దాని ఆభాస లేదు అనేది కరెక్ట్ కాదు. ఓకే అని మనం తేల్చుకున్నాము. ఓకే,
తథా సతి ఆ ప్రకారముగా ఉన్నట్లయితే అనగా దృక్చైతన్యము బుద్ధియందు దాని ఆభాస దానిని బట్టి బుద్ధి ప్రత్యయములు ప్రకాశించుట అని ఉండగా అది ఓకే. తద్గ్రహ తథాసతి అంటే ఏమిచ్చాడు? ఆభాస ద్వారా సంబంధాత్ ఆత్మనో బుద్ధివృత్తి భావాభావ సాక్షిత్వం ఉపపద్యతే. బుద్ధేశ్చ తద్గ్రహ ఆత్మగ్రహ అహమస్మీత్యుపపన్న స్యాదిత్యర్థ అని మన రామతీర్థుల వారు ఇచ్చారు. నువ్వేమంటావో? తథాసతి సమాసం సమాసం ఉండదు. అలాంటి మాటలు మాట్లాడుకో. తథా అవ్యయం సన్న శబ్దం అవ్యయభావ సమాసం అలా ఉండదు. తథా సతి ఓకే. ఏమిటి అని ఇచ్చాడా? ఏ వ్యాఖ్యానం అది? రామతీర్థలనా? తథా సతి ఆభాసానభ్యుపగమే సతి ప్రత్యయభావ ఆభాసానభ్యుపగమే అది సమాసం ఓకే. ప్రత్యయభావాభావయో ప్రత్యయగ్రాహ్యత్వయోగా తత అత్యంతమేవ వివిక్తస్య చ ఆత్మనస్తద్గ్రాహకత్వానుభవతే. అది నచాన్యథాకి చెప్పాడయా కాదా? నచాన్యథ ఓకే. నచాన్యథ అంతే నువ్వు చెప్పినట్టే. తథాసతికే అర్థం రాస్తున్నాడు ఆయన. తథాసతి తద్గ్రహశ్చ. తథాసతి అంటే ఆభాస అనభ్యుపగమే సతి అనే అర్థం చాలా కష్టం మీద వస్తుంది, అలా రావట్లేదు. తథాసతి ఆభాస అనభ్యుపగమే సతి ప్రత్యయభావాభావయో ప్రత్యయగ్రాహ్యత్వయోగాత్ తతః అత్యంతమేవ వివిక్తస్య చ ఆత్మనః తద్గ్రాహకత్వానుపపత్తేః. నేను చెప్తా. నేను ఎలా చెప్తున్నానంటే తథా సతి ఆభాసాభ్యుపగమే సతి. ఆభాస అభ్యుపగమం అయినది, అభ్యుపగమం చేశాం కదా ఇప్పుడు సిద్ధాంతంలో. ఆభాస అభ్యుపగమే సతి తద్గ్రహ స్యాత్ తస్యాహ బుద్ధేః ప్రత్యయానాంచ గ్రహః గ్రహణం సాక్షి చైతన్యేన స్యాత్ భవేత్ అలా చెప్పుకున్నాం ఓకే. తథా సతి ఆ విధముగా ఆభాసను స్వీకరించగా తద్గ్రహ ఆ బుద్ధి యొక్క ప్రత్యయముల యొక్క గ్రహణము. గ్రహణము అంటే తెలియుట. గ్రహణము అంటే తెలియుట ఓకే. ఎవరు తెలుసుకుంటారు? సాక్షి తెలుసుకుంటాడు. సాక్షి చేత తెలియబడుట అన్నమాట. అవి తెలుస్తాయి, సాక్షి చైతన్యంలో తెలుస్తాయి. స్యాత్ అగును, శాతం తెచ్చిపెట్టుకోవాలి. చూసారా? తద్గ్రహశ్చ తథా సతి అది చికాకు పదం. అది అంతవరకు వాక్యం కుదిరింది, అది ఓ పిసరు మిగిలిపోయింది. అది ఎలాగ దాన్ని వ్యాఖ్యానం చేయాలన్న దానికి కుస్తీ పట్టాల్సి వచ్చింది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇవన్నీ లేఖక ప్రమాదాలు ఉంటాయి. ఏమని? ఆత్మయు చిదాభాస ద్వారముననే బుద్ధి వృత్తులను చూచుచుండును. ఆయన అక్కడ ఉన్నదాన్ని రాయడు. ఆయన తెలుగులో రాసినందుకు సంతోషించాలి. ఇక ఆయన అక్కడ ఉన్నదాన్ని రాయడు. ఆనందగిరిని ట్రాన్స్లేట్ చేసి ఉంటాడు. ఇక్కడ ఉంది ఆనందగిరి. చూద్దాం దీన్ని ఏమిటో చూద్దాం. తద్గ్రహశ్చ తథా సతి అండ్ ఇఫ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ యాక్సెప్టెడ్. అదే నేను చెప్పింది అదే. రామతీర్థ చెప్పిన దాన్ని పక్కన పెట్టి నేను చెప్పింది ఈయన రాస్తున్నాడు. అండ్ ఇఫ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ యాక్సెప్టెడ్ ది ఇంటలెక్ట్ మే నో ఇట్ సెల్ఫ్ టు బి బ్రహ్మన్ అని అది మాత్రం నేను చెప్పింది కాకుండా రివర్స్గా చెప్పాడు. ఆ పార్ట్ రామతీర్థ చెప్పినట్టుగా చెప్పాడు. బాగానే ఉంది, అలా కూడా చెప్పచ్చు. తథాసతి అన్నదానికి మాత్రం ఆభాసాభ్యుపగమే సతి. ఎనభై 84 కించ తత్వమసి వాక్యాత్
వాక్యాత్ తస్య ఆత్మనః బ్రహ్మాస్మేతి బృహో వృద్ధే ఇదంతా ఈయనేదో రాస్తారు. ఆభాస ఇది అదృశ్యరీతి చైతన్యస్య నిత్యత్వేన భావాభావాయోగాత్ తస్మాత్ చైతన్యాభాసాభ్యుపగమే స్ఫురణే సాక్షిణ సిద్ధ్యతః నాన్యథా ఇది ఆత్మాభాస స్వీకర్తవ్య ఇత్యర్థః. ఆత్మాభాసను స్వీకరించినారు, తథాసతి అంటే స్వీకరించగా అవుతుంది. ఈయన కూడా అలానే అంటున్నారు, అంటే యాక్సెప్ట్ చేయకపోతే అనుపపత్తి వస్తుంది కాబట్టి అది అని అంటున్నారు. కాబట్టి ఆయన్ని నేను కంగారు పడ్డాను ఆఫీసరు, ఆయన కూడా అలాగే అంటున్నారా? అనుపపత్తి అంటున్నారు. తథాసతి ఆభాస తథాసతి పక్కన ఉండాలా కామా పెట్టి ఆభాసానభ్యుపగమే సతి ప్రత్యయభావాభావయో ప్రత్యయగ్రాహ్యత్వాయోగాత్ తతః అత్యంతమేవ వివిక్తస్య చ ఆత్మనః తద్గ్రాహకత్వానుపపత్తేః ఆభాసద్వారా తు అంటే తథాసతి అంటే ఆభాస అభ్యుపగమే సతి అని అర్థం. కానీ ఆయన కూడా కన్ఫ్యూజ్ అయ్యేట్లాగే రాసి పెట్టారు. ఓకే, సెటిల్ అయిందా? ఆభాస అభ్యుపగమం అయినది. ఇటు వచ్చి తద్గ్రహ దగ్గర నేను చెప్పినట్లు కాకుండా రివర్స్ చెప్పారు. తద్గ్రహ అన్నప్పుడు ఆయన చెప్పినట్టే చెప్దాం. తథాసతి ఆభాసను స్వీకరించగా తద్గ్రహ ప్రకాశించే బుద్ధివృత్తి ద్వారా ఆ ఆత్మ చైతన్యమును తెలియుట సంభవమగును. అదే తద్గ్రహ అంటే సరిపడింది కదా. ఆ బుద్ధివృత్తిని బట్టి బుద్ధివృత్తి లక్షకం అవుతుంది, ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుంటాం. ఏమనుకోకమ్మా, అలా నేను అలా ఏమనుకోకు. అంటే నాకు నువ్వు చాలా బుద్ధిమంతుడు అని నాకు పెద్ద నమ్మకం. ఆ తథాసతి సమాసం చేసేప్పటికి మొట్టిగా వేయాలనిపించింది. మొట్టిగా వేయడం అంటే నాకు చాలా సరదా. మీరు అందరూ దానికి సిద్ధపడి ఉండండి. మొట్టికాయలు నేను వేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు వేసిన దాని పేరు మొట్టికాయ అని, అది ఫిజికల్గా వేయను కదా. అది తథాది సతిని పట్టుకుని సమాసం చేస్తాడంటే మొట్టిగా వేయాలనిపించింది. అవును, నువ్వు ఆలోచిస్తావు. ఆ ప్రింట్ మిస్టేక్ అది. తథాసతి అది ఆ గీత లేకుండా మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇవ్వకుండా కలిపేయడం ప్రింట్ మిస్టేక్. మా పుస్తకాల్లో లేదు, మన పుస్తకంలో, నా పుస్తకం అక్కడ ఎలా ఉంది అంటే కలిపేసాడా? అది వెళ్ళదు, కలిపేశాడు కదా, సమాసం చేసి పెట్టాడు. సమాసం ఏం రాదు. ఇచ్చుడు ఇక్కడ స్పేస్ ఉంది. అది అవునులే, కరెక్టే. సమాసం అది కలిపేస్తే సమాసం అని అతను అనుకున్నాడు. అది సమాసం అవడానికి వీల్లేదు, ఇలా మాట్లాడతాడు ఏమిటని నేను కంగారు పడ్డాను. ఓకే, ఆభాసస్తదభావశ్చ దృశేస్సీం నో నాన్యథా లోకస్య యుక్తితస్యాతాం తద్గ్రహశ్చ తథా సతి. నను అంటాడు, ఒక చిన్న శంక. నను అన్నాడంటే శంక. నన్వేవందృశి సంక్రాంతి అయఃపిండేగ్నివద్భవేత్ ముఖాభాసవదిత్యేతత్ ఆదర్శే తన్నిరాకృతం. దీని మీద ఒక శంక. ఓకే, ఇప్పుడు అయఃపిండము అన్నారనుకోండి, అయఃపిండంలో ఏమవుతుందో తెలిసిన, అగ్ని అయఃపిండంలోకి ప్రవేశిస్తుంది. ఇది నైయాయికుల తాదాత్మ్యం. అయస్సుకిను అగ్నికి తాదాత్మ్యం వస్తుంది. అయస్సు అంటే ఇనుము, ఇనుముకి అగ్నికి తాదాత్మ్యం వస్తుంది. అక్కడ రెండూ సత్యములే. నిప్పున్న చోటే ఇనుము ఉంటుంది, ఇనుమున్న చోటే నిప్పు ఉంటుంది, నిప్పున్న చోటే ఇనుము ఉంటుంది. అలాగుంటుంది అనమాట అయఃపిండంలో. వస్త్రంలో తడిపి నీళ్లలో ముంచిన వస్త్రంలో ఎలా అయితే నీరును ఆ కాటను కలిసిపోయి ఉంటాయో అలాగా అయఃపిండంలో అగ్ని కలిసిపోయి ఉంటుంది. ఆ రకంగా బుద్ధి యందు ఈ ఆత్మ చైతన్యం కలిసిపోయి ఉంటుంది. అలా అవ్వచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? ద్వైతం వస్తుంది. ఎందుకంటే బుద్ధి సత్యం కదా, బుద్ధి సత్యం అవుతుంది, ద్వైతం వస్తుంది.
అని అని ఒక అబ్జెక్షన్ అన్నమాట. ద్వైతం అనే మాట అనలేదు. అంటే కాదండి, మీరు ఐఎఫ్ పిండం దృష్టాంతం ఉంటే మాట వరుస కన్నాం, మాట వరుస కన్నాం, మీరు అది తీసుకోకండి. మీరు ఆదర్శ దృష్టాంతం తీసేసుకోండి. ఆదర్శ దృష్టాంతం తీసేసుకుంటే నీకు చైతన్యము, అదే ఈ మనిషి అద్దం లోపల కనబడ్డాడు కానీ యథార్థంగా లేడు. మనిషి అద్దంలో ప్రవేశించాడు కానీ యథార్థంగా ప్రవేశించలేదు. కాబట్టి మిథ్య వచ్చేస్తుంది. ఐఎఫ్ పిండం తీసుకుంటే మిథ్య రాదు. ఆభాస, ఇది ముఖాభాస, ఆదర్శమునందు ముఖాభాస తీసుకుంటే మిథ్య వస్తుంది. అర్థమైందా? అలా ఐఎఫ్ పిండ దృష్టాంతంతో పూర్వపక్షం, ఆదర్శమునందు ముఖాభాస దృష్టాంతంతో ఉత్తరపక్షం. అది శ్లోకం. నను ఏవం దృశ్య సంక్రాంతి అయః పిండే అగ్నివత్ భవేత్ ముఖాభాసవత్ ఇతి ఏతత్ ఆదర్శే తత్ నిరాకృతం. అది మొదటి లైన్ పూర్వపక్షం, రెండో లైన్ ఉత్తరపక్షం. నను మరైతే ఏవం ఈ ప్రకారముగా అయః పిండే ఇనుపగుండు యందు అగ్నివతు అగ్నివలే దృశ్య సంక్రాంతి బుద్ధియందు దృక్చైతన్యము సంక్రమించుట భవేతు అగును. ఇనుపగుండులోకి అగ్ని సంక్రమించినట్టుగా, సంక్రమించడం అంటే లోపలికి వెళ్ళిపోవడం, దూసుకుపోయి దాంట్లో ప్రవేశించేసి అంతా వ్యాపించేయటం, దాన్ని సంక్రమణము అంటారు. అలా సంక్రమించినట్టుగా ఈ దృక్చైతన్యము బుద్ధిలోకి దూసుకుపోతుంది. బుద్ధితో కలగాపులగం అని కాదు, పడుగు పేకవలే బుద్ధితో కలిసిపోతుంది అని పూర్వపక్షం. దానివల్ల ఏమవుతుంది? చైతన్య జడ సంయోగం అనేది ఒకటి పెట్టినట్టు అవుతుంది. చైతన్యానికి జడంతో సంయోగం, చైతన్యం దృక్కు, జడం బుద్ధి, రెండింటికి సంయోగం. అది కుదరదు కదా. తర్వాత ఒక రకంగా బుద్ధి పరిచ్ఛిన్నం, దృక్కు అపరిచ్ఛిన్నం, అపరిచ్ఛిన్నం వెళ్ళి పరిచ్ఛిన్నంతో సంక్రమించేసింది అని. అలాగా ఈ సందర్భంలో మీకు ఒక ప్రిన్సిపల్ ఒకటి చెప్తాను, మీరు ఆలోచించండి. ఎంతవరకు అయితే దేహం ఉన్నది, దాని లోపల మనస్సు ఉన్నది, దాని లోపల ఆత్మ ఉన్నది అని మీరు అనుకుంటారో అంతవరకు మీకు ఆత్మస్వరూపం తెలియదు. వర్ణనలు అలా ఉంటాయి. శరీరే హృదయే ఆత్మ అలా ఉంటుంది. ఓకే, అది ఊరికే ప్రొఫెషనల్గా అలా చెప్తారు, లోకదృష్టి మనసృత్య అలా చెప్తారు. సిద్ధాంతం ఏంటంటే ఆత్మ చైతన్యమునందు బుద్ధి ప్రత్యయములు ఉంటాయి. బుద్ధిలో ఆత్మ ఉండదు. ఆత్మ చైతన్యం, బుద్ధిలో ఆత్మ సంక్రమించదు. ఆత్మ చైతన్యంలో బుద్ధి ప్రత్యయములు ఏర్పడతాయి. నీళ్ళు అలలోకి ప్రవేశిస్తాయా, అల నీళ్ళ యందు ఏర్పడుతుందా? అలాగా. ఓకే, కాబట్టి చైతన్యమునందు బుద్ధి ప్రత్యయములు ఏర్పడతాయి. భావ అభావ కొద్దిసేపు ఉంటాయి, తర్వాత పోతాయి. కాబట్టి ఇప్పుడు చైతన్యంలో బుద్ధి ఉందంటే చెప్తే బాగుంటుందా, బుద్ధిలో చైతన్యం ఉందంటే బాగుంటుందా? కరెక్ట్గా చెప్పాలంటే చైతన్యంలో బుద్ధి ఉంటుంది. బుద్ధి అపియర్స్ రియల్లీ స్పీకింగ్. బట్ ఫర్ ఎ గివెన్ రీజన్ ప్రొఫెషనల్లీ యూ కెన్ సే చైతన్యం ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ది బుద్ధి అని చెప్పవచ్చు. బట్ యూ షుడ్ నో దిస్ క్లియర్లీ. చైతన్యంలో బుద్ధి హ్యాపెన్స్. అండ్ దెన్ వాట్ ఈజ్ బాడీ? బాడీలో బుద్ధి ఉండదు. ముందు బుద్ధి, తర్వాత దేహం. ముందు మీకు తెలివి రావాలి. తెలివి రావడం అంటే బుద్ధి పని చేయటం ప్రారంభించాలి, అప్పుడే దేహం వస్తుంది. కాబట్టి బాడీ ఈజ్ వాట్ యూ పెర్సీవ్ ఇన్ యువర్ మైండ్. మీన్స్ బాడీ ఈజ్ ఎ థాట్ ఆర్ అన్ ఐడియా ఇన్ ద మైండ్ అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఇది ఈ సంక్రమణము ఇది రివర్స్ డైరెక్షన్లో వచ్చిన పూర్వపక్షం. అది కరెక్ట్ డైరెక్షన్లో వస్తే పూర్వపక్షం లేకుండా అయిపోతుంది. ఓకే, తర్వాత బుద్ధి అనేది హ్యాపెన్స్ అండ్ గోస్, భావ అభావ. అది ఇట్స్ అన్ అపియరెన్స్, ప్రతీతి మాత్రమే. సో బాడీ కూడా అటువంటిదే. అంచేతే బాడీకి టూ మచ్ రియాలిటీ ఇవ్వకూడదు, అసలు రియాలిటీ ఇవ్వకూడదు, బాడీకి రియాలిటీ ఇవ్వకూడదు. బాడీ ఈజ్ ఎన్ ఐడియా ఇన్ ది మైండ్. ఇప్పుడు బాగా నొప్పిగా ఉందనుకో, బాగా నొప్పిగా ఉంటే వాడు మార్ఫిన్ ఇస్తాడు, ఇంజక్షన్. మార్ఫిన్ ఇస్తే అది బాడీ మీద పనిచేస్తుందా, మైండ్ మీద పనిచేస్తుందా?
మైండ్ మీద పనిచేస్తుంది. మైండ్ మీద పనిచేసి మైండ్ని షట్ ఆఫ్ చేస్తుంది. మైండ్ షట్ అయిపోతే నొప్పి ఉండదు. కాబట్టి ఇప్పుడు నొప్పి ఎక్కడ దేహంలో ఉందా మనస్సులో ఉందా? మనస్సులో ఉంటుంది నొప్పి, దేహంలో ఉండదు. కాబట్టి అసలు దేహమే మనస్సులో ఉంటుంది అంటూ ఉంటాయి. కాబట్టి దట్ ఈస్ ది రైట్ వే. సో దట్స్ వై as long as you think that there is a body and the mind inside it and a atma inside that, ఈ లోకంలో జనులు జీవాత్మ ఇటు వెళ్ళింది అటు వెళ్ళింది అనుకుంటూ ఉంటారు. ఆ ధోరణిలోనే పోతూ ఉంటుంది. బట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఎలోన్ ఈజ్ అండ్ బుద్ధి ఈజ్ ఎ మూమెంట్ దట్ హ్యాపెన్స్ అండ్ జగత్ ఈజ్ అన్ అపియరెన్స్ ఇన్ ది మూమెంట్ ఆఫ్ ది బుద్ధి అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, జగత్తు దేహము కూడా, అప్పుడు మీకు ఆత్మస్వరూపము తెలియదు. ఓకే. పూర్వపక్షం చెప్పాం కదా, దృశ్య సంక్రాంతి, దృక్చైతన్యము సంక్రమించును. ఓకే. ఇత్యేతత్ అనే ఈ పూర్వపక్షం ఏదైతే గలదో, ఆదర్శే అద్దమునందు ముఖాభాసవత్, ముఖము యొక్క ప్రతిఫలనము వలె అని స్వీకరించగా, తత్ ఆ పూర్వపక్షము నిరాకృతం, తిరస్కరింపబడినది. అయితే ఏతతో ఏదో చెప్పాను నేను, ఏదో ప్రవాహంలో చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్దాం. ఏవం ఈ ప్రకారముగా అయఃపిండే అగ్నివత్, ఇనుపగుండునందు నిప్పువలే దృశ్య సంక్రాంతి, బుద్ధియందు దృక్చైతన్యము యొక్క ప్రవేశము, సంక్రమణము అనగా వ్యాప్తి, నను భవేత్ అగును గదా అని పూర్వపక్షం. ఓకే. ఏతత్ ఇతి, ఈ పరిస్థితి ఇట్లున్నది. అదే మీరు చెప్పిన పూర్వపక్షం యొక్క పరిస్థితి మీరు చెప్పినట్టు కాదండి, ఇగో ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా అంటే ఏ రకంగాను? ఆదర్శే ముఖాభాసవత్, అద్దమునందు ముఖము యొక్క ప్రతిఫలనము వలె. అలా తీసుకోండి మీరు. అయఃపిండంలాగా తీసుకోవద్దు, అయఃపిండే అగ్నివత్ తీసుకోవద్దు, అలా తీసుకోవద్దు. ఏతత్ ఈ విధంగా తీసుకోండి. ఆదర్శే ముఖాభాసవత్ తీసుకోండి. తత్ ఆత్మచైతన్యమునకు బుద్ధియందు సంక్రమణము నిరాకృతం, తిరస్కరించబడినది. అది త్రోసిపుచ్చడమైనది. నను ఏవం అయఃపిండే అగ్నివత్ దృశ్య సంక్రాంతిర్భవేత్ ఏతత్ ఇతి ఇత్థం. ఇతి అంటే ఇత్థం, ఇది ఈ విధంగా ఉంటుంది. ఎలాగా? ఆదర్శే ముఖాభాసవత్, తత్ సంక్రమణం ఆత్మనః బుద్ధౌ సంక్రమణం నిరాకృతం. అదే నన్వేవం దృశ్య సంక్రాంతిరయఃపిండేऽగ్నివద్భవేత్. ముఖాభాసవదిత్యేతదాదర్శే తన్నిరాకృతం. తర్వాత శ్లోకం ఒకసారి అందాము, అది మీరు ఆలోచనలో పెట్టుకోండి. కృష్ణాయో లోహితాభాసం ఇత్యేతద్దృష్టముచ్యతే దృష్టదార్ష్టాంతతుల్యత్వం నతు సర్వాత్మనా క్వచిత్. అంటే అయఃపిండం గురించి ఊరికే దాన్ని మీరు సాగతీయకండి. ముఖము ఆదర్శము తీసుకుంటే బాగుంటుంది అని ఆ మాట చెప్తూ ఉన్నారు. కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.